హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్లో క్రిస్పీ అయిన గట్టి పకోడీ వేయబోతున్నామండి. జీడిపప్పు వేసుకొని కరివేపాకు టేస్టీగా ఈవినింగ్ స్నాక్స్కి గట్టి పకోడీ వేయబోతున్నాను. ఇప్పుడు ముందుగా వీడియోలోకి వెళ్ళి చూద్దామండి. ముందుగా ఉల్లిపాయ ముక్కలు అనేవి తొక్కలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలాగా చిన్న చీలికల్లాగా పొడుగ్గా ముక్కల్లా కట్ చేసుకొని చేతితో ఒకసారి ఇలా బాగా నలుపుకోవాలి. విడివిడిగా వస్తాయి కదా మనకి. ముందుగా పిండి వేసుకోకుండా ఉల్లిపాయ ముక్కలు అనేది ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా వేసుకునే ఉల్లిపాయ ముక్కలన్నీ ఇలాగా పొడిగా చేసుకోవాలండి. ఇందులోని నేను 1 కప్పు వరకు శనగపిండి వేసుకున్నాను, 1/2 కప్పు వరిపిండి వేసుకున్నాను, రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసుకున్నాను, కారం కూడా 1 స్పూన్ వరకు వేసుకున్నానండి. కావాలంటే ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి, జీలకర్ర పొడి, ఇంగువ కూడా వేసుకోవచ్చండి. అవన్నీ వేసుకున్న కూడా టేస్ట్ బాగుంటుంది. నేను ఇప్పుడు చేసేటట్టుగా చేస్తున్నాను. ఉప్పు కారం మాత్రం వేసుకున్నాను ఇందులో నేను. ఇప్పుడు మనకి ఉల్లిపాయ ముక్కల్లో తడి ఉంటుంది కదండి, ఈ తడి కలిసేటట్టుగా పిండిని బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులోని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యే లోపు మనం పిండి ఇంకా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే నేను 1 కప్పు వరకు జీడిపప్పు వేసుకున్నాను, 1 గుప్పుడంతా కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మనం ఈ పిండిని కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ అనేది ఒకసారి వేసుకోకూడదండి, కొంచెం చేతి మీద వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నీళ్ళు పడతాయంటే ఇంకొద్దిగా కూడా చేతి మీద నీళ్ళు వేసుకొని కొద్దిగా తడి చేసుకొని కొద్దిగా కలుపుకోవచ్చు. లేదంటే ఇలా కూడా మనం డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు అండి పకోడీ, ఇంకా క్రిస్పీగా వస్తుంది. నేను ఇక్కడ కొద్దిగా వాటర్ అనేది వేసుకొని కొద్దిగా కలుపుకున్నాను. ఇలా కలిపిన తర్వాత ఆల్రెడీ మనకి ఆయిల్ అనేది వెయిట్ అయింది కదండి, అందులోనే ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని కలుపుకుని ఉంటే చాలా క్రిస్పీగా వస్తుంది గట్టి పకోడీ. ఇక్కడ నేను 2-3 స్పూన్ల వరకు వేడి నూనె అనేది వేసుకున్నాను. ఇప్పుడు ఆ వేడి నూనె కలిసేటట్టుగా తడిపిండి పొడిపిండి కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా ఇక్కడ మొత్తం అంతా పిండి కలుపుకున్నాం కదండి. ఇక్కడ ఏమైనా కొద్దిగా వాటర్ పడుతుందంటే కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ నేను మరికొద్దిగా వాటర్ అనేది వేసుకొని పిండి కొద్దిగా ముద్దలా కలుపుకున్నాను. మరి ముద్దలాగా మెత్తని పకోడీలా కలుపుకోవసరం లేదండి. ఇలాగా తడి పొడిగా ఇలాగా లూజ్గా ఉండేటట్టు కలుపుకుంటే ఉల్లిపాయ ముక్కలు తెలిసేటట్టు కలుపుకుంటే సరిపోతుంది. మనం ఎంతైతే బాగా కలుపుతామో ఉల్లిపాయ ఫ్లేవర్ అంతా కూడా పిండికి వస్తుందండి. గట్టి పకోడీ తినేటప్పుడు కూడా మనకి ఉల్లిపాయ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అందువల్ల మనం ఇలాగా ఒక 5 నిమిషాలైనా కూడా బాగా కలుపుకోవాలి పిండిని. ఇప్పుడు మనకంతా ఉల్లిపాయ ముక్కలు బాగా తెలుస్తున్నాయి కదా, పిండికి కూడా బాగా పట్టింది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదండి, ఇప్పుడు మనం కొద్దిగా ముద్దను తీసుకొని గట్టి పకోడీ కింద కొద్దిగా వేసుకోవాలి. మనం ఉల్లిపాయ ముక్కలు చేతితో వదిలితే సరిపోతుందండి, ముద్ద కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుంది. ఇక్కడ ఇలాగా చిన్నగా వేసుకోవాలి, అప్పుడే మనకి గట్టి పకోడీ చాలా క్రిస్పీగా ఉంటుంది. ఎక్కువ వేసుకోవడం వల్ల లోపల వేగకపోతే మెత్తగా ఉండే అవకాశం ఉంటుంది. అందుకని చిన్నగా వేసుకోవాలి గట్టి పకోడీని. నేను ఇక్కడ కొద్దిగా ఆయిల్ వేసుకొని, కొద్దిగా కదండి పిండి క్వాంటిటీ, కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 1/2 లీటర్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత పకోడీ వేసుకున్నాం కదా, ఇప్పుడు అటు ఇటు తిప్పుతూ కలుపుకోవాలి. మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోద్దండి. మనకి కలర్ మారిందంటే ఆటోమేటిక్గా క్రిస్పీనెస్ వచ్చేస్తుంది పకోడీ. చూడండి, ఇప్పుడు మనకి గట్టి పకోడీ ఉల్లిపాయ కూడా బ్రౌన్ కలర్లో బాగా వేగింది కదా, కరివేపాకు కూడా బాగా డీప్ ఫ్రై అయ్యింది, ఫ్లేవర్ అనేది బాగా పట్టింది పిండికి. ఇప్పుడు ఇలాగ వేగిపోయినప్పుడు మనం తీసుకున్నామంటే చల్లారిన తర్వాత కూడా కలర్ ఇంకా మారుతుందండి. ఈ కలర్లో ఉండేటప్పుడే తీసేసుకోవాలి.
చూడండి మనకి ఎంత క్రిస్పీగా కనిపిస్తుంది కదా పకోడీ. అలాగే ఉన్న పిండిని కూడా మొత్తాన్ని అలాగే నేను ఆయిల్ కింద వేసుకున్నాను. ఇలాగే సెకండ్ టైం కూడా వేసుకున్నాను కదా. ఇప్పుడు కొద్దిగా కలరు ఇలా ఉండేటప్పుడు తీసేసుకున్నానండి, ఎందుకంటే చల్లారిన తర్వాత మరీ కలర్ మారుతుంది కదా. అలాగే థర్డ్ టైం కూడా వేసేసుకున్నాను నేను. ఇలాగ వేసుకుని పకోడీని అంతా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. చాలా చాలా క్రిస్పీ పకోడీ రెడీ అయిపోయింది కదా. మనకి ఈవినింగ్ టైము స్నాక్స్ లాగా ఇలాగ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి జీడిపప్పు వేసుకొని. నచ్చిందంటే లైక్ చేయండి, వీడియో చూసినప్పుడే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కూడా షేర్ చేయండి. చూసినప్పుడే లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.